మద్యపానం అనేది ఆయుర్వేదంలో చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ. లిమిటెడ్గా తాగితే అమృతంలా ఉపయోగపడుతుంది, ఎక్కువ తాగితే విషంలా ఉపయోగపడుతుంది. లిమిటెడ్ తాగితే అమృతమా సార్? అమృతం. అది కూడా ఎలాగా, మీ శరీర తత్వాన్ని, మీ వయస్సుని, మీ వాతపిత్త కఫాలు అనేవి ఉంటాయి కదా, ఆ విధంగా చూసుకుని కనుక మధుపానం అనేది ఒక అద్భుతమనే ఆయుర్వేదంలో ఉంటుందమ్మా. దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ ఋతువులో ఏది తీసుకోవాలి. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే ఇక్కడ, మరి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఒక చల్లని వాతావరణంలో, ప్రకృతిలో పచ్చని మైదానాలు, వృక్షాలు, నీటి కొలను, ఆ కొనలను హంసలు తేలియాడుతూ ఉంటే, ఆ ఒడ్డున చేతులకి పూలదండలు వేసుకుని, మెళ్ళలో పూలదండలు వేసుకుని ప్రేయసితో కూర్చుని మందు తాగాలి అని ఉంటుందమ్మా. అప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మందు ఎలా తాగాలి అంటే, ఆయుర్వేదం అంటే ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటేనమ్మా, మీరు బూరెలు ఎలా వండుకోవాలి, జంతికలు ఎలా వండుకోవాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి మందు ఎలా తాగాలి, ఎవరు తాగకూడదు, మధుపానం వల్ల ఎక్కువ తాగితే ప్రమాదం ఏంటి, ఏ సబ్జెక్టు కూడా ఆయుర్వేదంలో లేనిది ఉండదు.